హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫ్రెండ్స్ మా అక్క తీయాలి కొబ్బరి పచ్చడి చేస్తుందన్నమాట. నిన్నంతా రూమ్ కోసం వెతికి తీసుకైతే వచ్చేసింది, ఇంకా దొరకలేదు. ఇక మా అక్క వాళ్ళది వాళ్ళు మానేశారన్నమాట, కాళ్ళు వస్తున్నాయని చెప్పని. ఇక మా అక్క అయితే అన్నంలోకి అయితే కొబ్బరి చెట్టు అయితే చేస్తుంది. ఇక మా తమ్ముడు అయితే క్యాజ్ అయితే కట్టేసి ఇక మా తమ్ముడు అయితే షాప్కి అయితే వెళ్తున్నాడు అనమాట. వాడు కూడా అలసిపోయాడు ఫ్రెండ్స్, కొంచెం నీరసంగా కూడా ఉన్నాడు. అక్క కాలు చేతులు బాగా లాగేస్తున్నాయి అక్క, వల్ల కావట్లేదు అన్నాడు. సరే మేము మానేస్తా అంటే లేదు అక్కడ నేను షాప్కి వెళ్తా అని చెప్పాను. సరే వెళ్తాముడు అని చెప్పాను. ఇక మా తమ్ముడు అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. మేము ఎంత వెతికినా మాకు అయితే రూమ్స్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్, అలాగే ప్లేస్ కోసం కూడా వెతికిన దొరకలేదు. ఇంక ఇక్కడే అయితే ఉంటున్నాము. ఇంకా 2-3 రోజుల తర్వాత మళ్ళీ అయితే వెతుకుతాము, దొరికిద్దేమో ఫ్రెండ్స్. ఇంక మా తమ్ముడు అయితే వెనకైతే వస్తున్నాడు, దేనికి వస్తున్నాడు అంటే తెలియదు నాకైతే. కానీ వాడు మొహం అయితే నీరసంగా అయితే బాగా కనబడుతుంది, బాగా నీరసంగా ఉన్నాడు. వెళ్ళినప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడు మరీ బాగా నీరసంగా వస్తున్నాడు. ఏమైంది ఏంటో మరి కనుక్కుందాం. మా తమ్ముడు అయితే బాగా నీరసంగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఏమని చెప్పి అడిగితే మా తమ్ముడు అక్క బాగా ఉన్నట్టుకుని బాగా మెడ నొప్పి వచ్చేస్తుంది అక్క, తట్టుకోలేకపోతున్నాను, కాలు చేతులు బాగా లాగేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నా అక్క అని చెప్పి అయితే అంటున్నాడు అనమాట. సరే అని చెప్పి అంటే ఇంక అన్నం క్యారేజ్ ఆడ పెట్టేసి ఇక సతుకులు పడి పండుకుంటున్నాడు. అమ్మని వలగాట్లేదు అక్క, బాగా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నా అంటున్నాడు. ఇక మా అక్క అయితే మా తమ్ముడికి క్యాష్ కట్టంగా అన్నం అయితే చూపిస్తుంది అన్నమాట. ఇవ్వండి మా తమ్ముడు అయితే టమాటా పచ్చడి అయితే తీసుకెళ్ళాడు, పొడిమిరకాయ పచ్చడి తీసుకెళ్ళాడు. ఇంక మా అక్క అయితే 2 పచ్చడికాయ తెచ్చుకుందన్నమాట అన్నం తిందామని. ఇదైతే ఉడికన్నం అన్నమాట. అక్క ఉడికన్నం కాక సద్దనం ఉందంటే మరి తీసుకురాపో అంది. ఇక నేనైతే అక్క దగ్గరికి వచ్చేసి ఈ అక్క అయితే కొబ్బరి చట్నీ అయితే నూరుతున్నాను అనగా కారపొడి వేసి అయితే కొబ్బరి చట్నీ నూరింది. ఇదిగోండి కొబ్బరి చట్నీ అయ్యేసరికల్లా మా తమ్ముడు అమ్మ వచ్చి బాగా నీరసం అయిపోయాయి అని చెప్పని. ఇక మా అక్క అయితే గిన్నెలో వేసుకొని తినమంటే అన్నము లేదులే బుజ్జి అన్నం కొద్దిగా ఉంది, నేను డేచీలో కలుపుకొని తింటా అని చెప్పని మా అక్క అయితే మా తమ్ముడు కోసం తీసుకొచ్చిన పచ్చడి అయితే మా అక్క వేసుకొని అన్నం అయితే కలిపేసుకొని తింటుంది అనమాట. అంటే క్యారేజీలో కట్టిన అది అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. అన్నం కొద్దిగా ఉంది అని కలుపుతుందని చూపిస్తున్నాను. అదిగోండి ఆ పచ్చడి అయితే వేసుకొని కలుపుకొని తింటుంది అనమాట మా అక్క. మళ్ళీ ఇంకో గిన్నె పాడు చేయాలి అవసరం లేదులే అని చెప్పని తింటుంది మా అక్క. ఇంకోండి ఇలా అయితే తినేస్తున్నాం. మా అక్కకి కారం సరిపోలేదంట, మళ్ళీ పచ్చడికాయ కూడా వేసుకొని తింటుంది, దాంట్లో కారం సరిపోలేదంటుంది. మేము పచ్చడికి ఇట్లా పట్టినప్పుడు లేకపోతే అందరం కలిసి కూర్చున్నప్పుడు అలా అన్నం కలిపేసి మా అమ్మ ముద్దలుగా పెట్టేది అన్నమాట అందరికి చేతిలో. భలేగా ఉంటుంది ఫ్రెండ్స్, గ్రూప్గా కూర్చొని తింటాం కదా, భలేగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా తిని ఉంటే కామెంట్ చేయండి, అంటే కలిసికట్టుగా తినేది. మా అక్క ఇది తినేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి మా తమ్ముడు మొన్న మా తమ్ముడు నీరసం వచ్చి ఆగిపోయాడు కదా, అంటే షాప్కి వెళ్ళి వచ్చేసాడు కదా, బాగా చేతకాడ సర్జరీ అని. అంతలో మళ్ళీ పాము రావడం ఒకళ్ళు దానివల్ల బాగా నీరసం అయిపోయాడు. అది కాకుండా మళ్ళీ అమ్మని మళ్ళీ షాప్కి వెళ్దాం అనుకున్నాడు, షాప్కి వెళ్ళకోకుండా రూమ్ కోసం అయితే వెతకడానికి పరిగెట్టాడు. ఇక రూమ్ కూడా దొరకలేదు, తిరిగి అలసిపోయాడు కదా ఫ్రెండ్స్. దానివల్ల మెడలాక్కొచ్చి కాళ్ళు నొప్పులు అవన్నీ వచ్చి ఉండాలి మా తమ్ముడికి, అందుకే తట్టుకోలేకపోతున్నాడు. ఇక షాప్ అయితే వెళ్ళలేదు. ఇక రేపు వెళ్తాడు, రేపు వచ్చేసి సండే కాబట్టి. ఇక రేపు కూడా వెళ్ళకపోతే వానర్ అయితే కోపడతారు అనమాట. అందుకే ఇక మా తమ్ముడు అయితే రేపు వెళ్తా అక్క, రేపు గ్యారెంటీకి వెళ్ళాలి అక్క అని చెప్పండి. లేదు 2 రోజులు ఆగిపోయేద్దరుగా అని చెప్పంటే లేదు అక్క ఇప్పటికే 2-3 రోజులు అవుతుంది, లేదు నేను వెళ్ళాల్సిందే అని చెప్పని అన్నాడు. సరే అక్క అని చెప్పాను. ఇక మా అక్క అయితే కొబ్బరి చట్నీ చేసుకొని అక్కడ మేము పచ్చిరికాయలు వేసి నూరింది అన్నమాట. కొన్ని పచ్చిరికాయలు వేయించుకొని కొద్ది కొబ్బరిలో నూరింది అన్నమాట. అంటే 2 వెరైటీలు చేసింది, ఒకటి కారపొడి కొబ్బరి, ఇంకోటి ఏమో పచ్చి కొబ్బరిలోనే నూరిన పచ్చి కొబ్బరిలో కారం వేసి నూరింది అన్నమాట. ఇంకోటి ఏమో 4 పచ్చిరికాయలు వేయించుకొని పచ్చి కొబ్బరితో దంచేసి పెట్టింది. అదైతే మా అక్క తింటుందన్నమాట. మా చింతలు అయితే ఆట ఆడుతూ ఉంది, నేను మా చింతలు కలిసి. ఇంకా మేమైతే అన్నం తింటాకైతే వచ్చేసి మా చింతలు దాక్కుంటుంది చూడండి, ఆట ఆడుతుందని చెప్పని దాక్కుంటుంది అనమాట మా చింతలు. అవి చూడండి. నేనైతే మా తమ్ముడి క్యాజ్లో అన్నం అయితే ఉంది కదా, సద్దన్నం అయిపోయింది కాబట్టి మా అక్క కొద్దిగా వేసుకోక ఇంకా మిగిలితే నేను మా పాప అయితే అన్నం వేసుకుంటున్నాము. మా పాప కోసం అయితే టమాటా కూర అయితే చేసింది అనమాట. ఎందుకంటే కొబ్బరి తింటే దగ్గు వస్తుందని చెప్పని ఎక్కువగా తినకూడదని కొద్దిగా అయితే కూర అయితే వండింది మా అక్క, టమాటా కూర పాప కోసం అని. మా కోసం అయితే కొబ్బరి చట్నీ అన్నమాట. నేనైతే కూర వేసుకుంటున్నాను, కొబ్బరి చట్నీ ఎక్కువగా తిన్నాను, కొద్దిగా నేను కూడా తినేది, అందుకని కూర తీసుకుంటున్నా. ఎందుకంటే మా పాప ఏం తింటే అది నేను తినాల్సింది గ్యారెంటీగా, అందుకని.
ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ యూస్ పెద్దగా రావడం లేదు, ప్లీజ్ మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళు కూడా కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మేము కూడా కష్టపడి ఇలాంటి వీడియోలు తీస్తున్నాం, కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా ప్రోత్సహించండి, మీలో ఒకరిగా ఆదరించండి, భావించండి ఫ్రెండ్స్. మా చింతలు అయితే కూర ఎలా ఉందమ్మని అడిగితే చాలాసేపు ఆలోచించి మరి చెప్తుంది. నేను అదే చెప్తున్నమాట. నాకు బాగుంది, మా చింతలకి బాగుంది కూర. కొబ్బరి చట్నీ ఏదని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడైతే పెట్టింది మా అక్క, నేనైతే చట్నీ వేసుకుంటున్నాం అంటే కొబ్బరి పచ్చడి. మేమైతే దీన్ని కొబ్బరి పచ్చడి అంటాం ఫ్రెండ్స్. మీరైతే ఏమంటారు చెప్పండి. మా అక్క అయితే తింటుంది. ఇంకా మా పాప అయితే వాళ్ళ అమ్మకి పెడతా అంటే వాళ్ళ అమ్మ నోట్లో ఆడ పువ్వు ఉంది, నాకు వద్దమ్మా అంటే ఇంకా నాకు తీసుకొచ్చి నా నోట్లో కుక్కింది. వాళ్ళ అమ్మకి ఎప్పుడైపోద్దని చూసిందాక కుక్కేస్తుంది ఇంకా నోట్లో. ఎలా ఉందమ్మా అంటుంది. మా పాప తినేటప్పుడు భలే చేసేది ఫ్రెండ్స్. మా పాప తింటుంటే మాకు కూడా తినిపిస్తుంది. సూపర్ ఉందమ్మా అంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొట్టండి. ఇంకా నీళ్ళు అయితే జారిపోయేస్తాం మేము అన్నమే తినేసాక. ఇంకా పంపు వస్తుందని చెప్పని అన్నిట్లో నీళ్ళైతే తెచ్చేసుకున్నాం. మా చెల్లి అయితే బట్టలు ఉతుకుతుంది నీళ్ళు జారిపోతుంటే. ఇంకా మేము నీళ్ళు జారిపోయేసాక మేము దుప్పట్లు దాకా ఉతుకుదాం అంది. ఇంకా మేము దుప్పట్లు అయితే తీసుకొని పోతున్నాం అనమాట. ఇగోండి 2 దుప్పట్లు అయితే తీసుకొచ్చాను చూడండి. దుప్పట్లు అది నేను అంటున్నాను, మా అక్కని అక్క ఎలాగో నేను బాగున్నాయి అక్క చీరలాగా బాగున్నాయి అని చెప్పి అడుగుతున్నా. బాగున్నాయి అంటుంది. ఏంటి అవుతారు అని చెప్పని మా అక్క అంటుంది. ఇది వచ్చేసి పట్టామంటే ఈ పట్టా కూడా తీసుకొచ్చేసామాట చూడండి. దీన్ని కూడా ఉతికేద్దాం అని చెప్పని ఇంక ఉతుక్కోవాలి. ఇవి అయితే వెళ్ళిపోయి ఇంకా మేము ఉత్తుకొని ఇంకా అందరం ఒకేసారి వచ్చేస్తాం. ఎందుకంటే నీళ్ళు అయితే అన్నిట్లో నింపేస్తాం కదా. అది కుక్కుదాం చూస్తే నేను పడ్డాను దాంట్లో. బకెట్లో నన్ను కూడా కుక్కుకోవాల్సిన బాగుండేది అని అనిపించింది ఇందాక నేను అది కుక్కేటప్పుడు. ఇంకా నేనైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇంకా బట్టలు ఉతకడానికి అయితే మా చెల్లి ఒకటే ఉంది అక్కడ, త్వరగా వెళ్ళిపోవాలి. ఇంకా బట్టలన్నీ ఉతికేసుకొని వచ్చేసాక ఇంకా నాగమన అక్క చెల్లి అయితే బట్టలు అయితే ఆరేస్తున్నారు అనమాట. ఇంకా నేనైతే ఇటు సైడ్ వచ్చి వీడియో అయితే తీసేస్తున్నా. మా పెద్ద అక్క మా చిన్న అక్క ఇంకా మా అమ్మ అయితే కనిపించదు. ఇంకా అది మీకు తెలిసింది. మా పెద్ద అక్క మా చిన్న అక్క వాళ్ళంటవా వాళ్ళు బాగా నీరసం అయిపోయారు. వాళ్ళ వల్ల కావట్లేదు అన్నమాట. తిరిగి మా తమ్ముళ్ళలాగే వాళ్ళు నీరసం అయిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇంకా వాళ్ళైతే పండుకున్నారు, నేనైతే పండుకున్నది ఎందుకని నేను పెట్టలేదు వీడియో. ఇదిగోండి వీళ్ళైతే బట్టలు అయితే ఆరేమంటే కొట్టుకుంటున్నారు అన్నమాట. ఇవన్నీ ఇక్కడ పడేసి మా చెల్లి అయితే బకెట్ అక్కడెక్కడో ఉందన్నట్టుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంచుకొని బకెట్ పో అమ్మ పో, దాన్ని పడి అంటే పో అని చెప్పి అంటున్నాను. ఇక్కడ చూడండి మా చెల్లిగా దెబ్బ తలిగేసింది. ఇదైతే మొన్న మేము అటు ఇటు తిరిగేటప్పుడు అంటే చోటు కోసం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం కదా సంచి దీనైతే శుభ్రంగా ఉతికేసి పెట్టేసాం. ఇక మన నాగమన అక్కకైతే దుప్పలు అయితే ఎత్తుందన్నమాట. ఆరేమన్నా అబ్బాయి నా వల్ల కాదు బుజ్జ, చూడు బుజ్జ నాకు అప్పు చెప్తుంది అని అయితే అంటుందన్నమాట. మా అక్క ఏడ్చేస్తుంది ఒక చిన్న పాపాయిలాగా. ఇక అవి అయితే తీసుకెళ్ళిపోయి ఆరేస్తామ్మా తల్లి అని చెప్పని అయితే ఆరేసేస్తుంది మా అక్క. చూడండి ఎక్కడ ఆరేమంటే ఎక్కడ ఆరేస్తుందో పట్టా మీద తీసుకొచ్చి ఆరేస్తుంది మా అక్క. అంత పని చూడండి సూపర్గా ఆరేస్తుంది. పట్టా మీద ఆరేసి ఇంక ఇవన్నీ ఇంకా ఆరేయటం అయితే అయిపోయింది. వాళ్ళు ఆరేసి వెళ్ళిపోయారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఒకటి వీడియో చేయండి ఫ్రెండ్స్. ఈ బట్టలు చూసారా ఏంటి అక్క ఉతికిన బట్టలు అనేది తీసుకొచ్చి ఇలా మూట కడుతుంది. ఇదేం కట్టుడు కలగన కట్టేది మూట అని చెప్పంటే ఇసురు కొట్టి పడేసింది కట్టుకో అని చెప్పని. ప్లీజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.